మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా జీవారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములో కొలువయున్న దేవా ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా మోసి ప్రాణమిచ్చి దేవిని వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి నిత్య జీవం మాకు ఒసగిన ఓ త్యాగమూర్తి ఆరాధనా ఆరాధనా జీవారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములో కొలువయున్న దేవా దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, విశ్వాసులారా, ఆరాధన సమయంలో మనమంతా ఉంటూ ఉన్నాం. దివ్యమంగ సనాథుడు మనందరి కోసం, మన కోసం దిగివచ్చి మనతో వాసన చేయుటకు, మనతో ఉండుటకు, తన ప్రత్యేక ప్రణాళికను వ్యక్తపరచుటకు ఏమి చేసి ఉన్నాడు. ఈ సమయంలో మనమంతా కూడా గాయక బృందంతో ఏకమై ఆరాధించడానికి, స్తుతులను పాడడానికి ప్రయత్నం చేద్దాం. మాతో నిత్యం జీవించుటకు మందసములో కొలువైనావా, మాతో నిత్యం జీవించుటకు మందసములో కొలువైనావా, మా ప్రార్థన ఆలకించి మమ్ము కాచే
పాద ప్రభువా యేసు ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలమును కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం జీవితంలో వ్యక్తిగతంగా ఎంతోమందిని చూడాలని పరితపిస్తూ ఉంటాం. ఆ కోవలోనే మన తల్లిదండ్రులను లేక తల్లిదండ్రులతో ఎక్కువగా గడపాలని ప్రయత్నం చేస్తాం. చిన్ననాటి నుండి మనకు తోడుగా ఉన్నటువంటి, మనను ఆలనా పాలన చూసుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు, వారు మనకు చేసినటువంటి ప్రతి భాగ్యమును బట్టి, వారు చేసినటువంటి ప్రతి పనిని బట్టి వారికి వందనాలు తెలియచేయాలని, లేకుంటే వారితో గడపాలని ఎన్నో మారులు మనం ప్రయత్నం చేసి ఉంటాం.
బాల్యంలో వారు మనకు చేసినటువంటి మేలులు అనేకము. కావున కొద్ది కాలం పాటు దూరమైనప్పుడు మళ్ళీ తిరిగి వారిని చేరాలని, పరితపించి వారిని చూడాలని ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది కేవలము తల్లి మరియు తల్లిదండ్రులు మరియు బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి సంబంధం. అదే ఇద్దరు ప్రియుల మధ్య, లేకుంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య మనము ఆలోచన చేసినప్పుడు, పనిరీత్యా, వృత్తిరీత్యా ఎవరో ఒకరు దూరమై వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు అన్నటువంటి ఆలోచన కలుగుతున్నప్పుడు ఎంత సంతోషపడుతూ ఉంటారంటే, ఒకరికి కావలసినటువంటి నచ్చినవి కొనడానికి, నచ్చినటువంటి ఆహారమును తయారు చేయడానికి, లేకుంటే వారికి ఏమైతే ఇష్టమై ఉన్నదో అలాంటి పిండి పదార్థములు చేసి వారిని సంతోష పెట్టాలని, ఆనంద పెట్టాలని ఎంత విశ్వ ప్రయత్నం చేస్తారో వ్యక్తిగతంగా, అనుభవపూర్వకంగా మనందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, గురువు మరియు శిష్యుడి మధ్య కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. గురువు ఆదేశించినటువంటి నియమాల ప్రకారము శిష్యుడు వెళ్ళి పరిచర్యను చేసి ముగించుకొని తిరిగి వచ్చి ఆ గురువుతో తన యొక్క సక్సెస్ స్టోరీని విజయవంతముగా నేను చేయగలిగాను, లేకుంటే ఈ శిష్యరికములో, ఈ పరిచర్యలో అనేక మార్లు నేను పడిపోయి ఉన్నాను, కానీ నీవు నేర్పినటువంటి ఆ సూత్రములు నేను పాటించడం ద్వారా, దైవీకమైనటువంటి శక్తి నా తోడుగా ఉండడం ద్వారా నేను సాధించుకోగలిగి, ఇదిగో నీ ముందు నేను ఒక విజయుడిగా నిలుస్తూ ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నం చేయడం మనము గమనిస్తూనే ఉన్నాం. వ్యక్తిగతంగా మనమందరం కూడా దైవాన్ని ఆరాధించేటువంటి వారముగా, దైవ భక్తులుగా మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము తెలిసినటువంటి వారి మధ్య జరుగుతున్నటువంటి సంబంధము, లేకుంటే వ్యవహార శైలి. కానీ తెలియనటువంటి వ్యక్తులు మన గురించి తెలుసుకొని మనల్ని చూడాలని, మనతో మాట్లాడాలని, మనతో వాసం చేయాలని పరితపించడం అనేటువంటిది ఆధ్యాత్మికతలో ఓ మెట్టు ఎక్కువగానే భావించుకోవచ్చు. ఆ రకంగానే ఈనాడు మనము శుభవార్తలు వింటూ ఉన్నాం. ఫిలిప్పు దగ్గరికి గ్రీకు దేశీయులు వస్తూ ఉన్నారు. ఫిలిప్పు దగ్గరికి గ్రీకు దేశీయులు వచ్చి, ఇదిగో మేము యేసును చూడాలనుకుంటున్నాం అని వారు సెలవిచ్చారు. ఫిలిప్పు ఆంద్రే దగ్గరికి వెళ్ళి వారి విషయాన్ని నివేదించగా, ఫిలిప్పు మరియు ఆంద్రేయ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి వారికి సిఫారసు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్నో విషయాలని వారితో మాట్లాడి ఉన్నారు. దానిని మనం సువిశేషపట్నం యోహాను శుభవార్త ద్వారా వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అది మొట్టమొదటిగా మనమందరము తెలుసుకోవాలి. దైవీకమైనటువంటి ఆధ్యాత్మికతను, గొప్ప అయినటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి దేవుని ముందు మనమందరము మోకరించి ఉన్నాం, నిలబడి ఉన్నాం, లేక ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. ఎందుకంటే అనుభవపూర్వకంగా మనకు తెలుసు దేవుని ద్వారా మనకు ఎంత లబ్ధి చేకూరుతుంది, ఎంత లాభము మనము పొందుతూ ఉన్నాం, ఎంత గొప్పగా మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన ఆస్తిపాస్తులు, మన పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలను ఎంతగా మనం మూటగట్టుకుంటున్నాం. అదంతా కూడా దేవుని చలువ ద్వారా మనకు అందుతూ ఉందన్నటువంటి ఈ అనుభవం చాలా గొప్పది. అందుకే ప్రతిసారి కూడా ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి వీలున్న ప్రతిసారి కూడా ఈ ఆరాధనలో పాల్గొని మన యొక్క నివేదికను, లేకుంటే మనలో ఉన్నటువంటి హావభావములను, హృదయ కోరికలను ఆయనతో విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే ఈనాడు ఈ పవిత్రమైనటువంటి ఈ భావాలతో మీరందరూ కూడా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన సమయం అనగానే ఎంతో ఇష్టమైనటువంటి సమయం. కొంతమంది పనులను సైతము పక్కన పెట్టి ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది పనులు చేస్తూ కూడా ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. కన్నీటితో ఆరాధన చేస్తున్నారు. కొన్ని ఇళ్ళకి మేము వెళ్ళి చూసినప్పుడు ఆ సమయంలో వారంతా ఆరాధనలో కన్నీటితో ప్రార్థన చేయడం,
లేకుంటే గ్రామమంతా కూడా ఒక చోట ఉండి ఈ ఆరాధనలో పాల్గొనడం, వీక్షించడం, ఇవన్నీ చూసినప్పుడు దేవుడి పట్ల మీ భక్తి, మన భక్తి ఎంత గొప్పది అన్నటువంటి విషయం విదితమవుతూ ఉన్నది. కావున ఈ ఆరాధనలో మీరంతా కూడా గొప్ప భావముతో ఆనాడు గ్రీకులు చూడాలని ఏ విధంగానే వచ్చారో మీరు సైతము దివ్య సప్రసాద నాదుణ్ణి చూస్తూ తనివిదీరా అనుభవాన్ని పొందాలని ప్రేమతో మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు భగవానుడు మనకు అనేకమైనటువంటి మేలులను చేసి పెట్టేటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేరేపించు మనల్ని దీవించేటువంటి దేవుడు. కావున ఈ ఆలోచనతో ముందుకు సాగండి. కొద్దిసేపు మీలో ఉన్నటువంటి క్రీస్తు భగవాన్ని తదేకంగా చూడడానికి, మరి ముఖ్యంగా మన కోసం దిగి వచ్చినటువంటి దివ్య సప్రసాద నాదుణ్ణి కనులు తెరచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును తాకాలనేటువంటి ఉద్దేశముతో నేను ఆయన దగ్గరికి చేరాను. మీరు సహితము ఆయనను కనులారా చూడాలి అన్నటువంటి భావాన్ని దేవుని పట్ల వ్యక్తం చేస్తూ ఈ ఆరాధనలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే వాక్యములో మనం వింటూ ఉన్నాం, ప్రభువైనటువంటి దేవుడు ఎంత గొప్పగా మహిమలు చేస్తున్నారో గ్రీకు దేశీయులు మరి యూదులు అంతా కూడా చూస్తూ ఉన్నారు. నడవలేనటువంటి వారు నడవగలుగుతున్నారు, చూపు లేనటువంటి వారు చూడగలుగుతున్నారు. అది మాత్రమే కాదు, కుష్ఠరోగము సహితము కూడా నయమవుతూ ఉన్నది. ఈ నేపథ్యములో సత్యమును కనుక్కోవాలని ఈ గ్రీకు దేశీయులు ఎంతో దూరం నుండి యెరూషలేముకు చేరుతూ ఉన్నారు. మరి మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసినట్లయితే ఎన్నో మార్లు ఎన్నో దూరాలకు వెళ్ళి దేవుని దర్శనం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ మన ఇంటిలోనే, మన గృహాలలోనే, మన ఇంటి పక్కనే ఉన్నటువంటి దేవాలయాలను దర్శించడానికి ప్రయత్నం చేయం. మొట్టమొదటిగా మనం చేస్తున్నటువంటి ఈ చిన్ని పాపం గురించి ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు ఏమని? ఇదిగో నీలో పవిత్రాత్మ దేవుడు వాసం చేస్తూ ఉన్నాడు. నీ శరీరము దేవుని యొక్క ఆలయమని నీవు ఎరిగి జీవించాలి అని. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ వాసం చేస్తాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు నా హృదయ కుటీరములో, నా శరీరములో ఆయన పాదుకొలుపుకొని ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము, ఈ దేహము నా చిత్తానుసారముగా ఉండకూడదు అన్నటువంటి భావాన్ని మనము దేవుని పట్ల వ్యక్తం చేయాలి. ఒకవేళ ఈ శరీరము సహకరించకపోతే దేవుని సహాయాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి చెబుతోంది, ఇదిగో నా చిత్తము అనేదానికంటే కూడా నీ చిత్త ప్రకారముగా నీవు అనుకున్నటువంటి రీతిలో ఈ లోక కళ్యాణాన్ని జరిపించండి ప్రభు, నేను నీ దాస్యురాలును అని ఆమె చెబుతోంది. యేసు ప్రభు సైతము ఎన్నో మార్లు బాధపడి ఉన్నాడు. ప్రభువా, ఇది నీ చిత్తమేనా? గెత్సెమనే తోటలో ఆయన బాధపడుతూ చెబుతున్నాడు, ఇదిగో ఈ పాత్రను నా నుండి తొలగించండి, మోయ సాధ్యము కావడం లేదు. భారమైనటువంటి ఈ సిలువ మార్గములో నేను ప్రయాణించలేను. కావున నీ చిత్తమైనచో నన్ను ఈ బాధ నుండి తొలగించుము, లేకుంటే పక్కన పెట్టుమని ఆయన ప్రాధేయపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువా, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే ఇది జరగాలి అన్నటువంటి తనలోని చిత్తాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, ఎందుకోసము మనము దేవుని చిత్త ప్రకారము జీవించాలి?
ఎందుకోసము? దేవుని యొక్క దర్శనం కోసము మనము ప్రాకులాడాలి అని అన్నప్పుడు ఎన్నో మేలులు మనకు కలుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి మేలులను దేవుని దర్శనం ద్వారా మనం పొందుతూ ఉన్నాం. మొట్టమొదటిగా ధ్యానం చేసినట్లయితే, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా దేవుని దరి చేరాలి. యాకోబు గారు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తున్నాం, ఇదిగో మీరు బాధల్లో ఉన్నారా? మీరు బాధల్లో ఉన్నట్లయితే మీరు ప్రార్థించాలి. సంతోషముగా ఉన్నారా? మీరు దేవుణ్ణి స్తుతించాలి. సగటు మనిషి చేయాల్సినటువంటి పనుల్లో ప్రథమముగా ఒక జీవిత సూత్రం ఏదైనా ఉన్నదంటే ఇదే. ఆధ్యాత్మికతలో మనము పెంపొందింపబడాలి, ఆధ్యాత్మికంలో దేవుణ్ణి ప్రసన్నులను చేయాలనేటువంటి భావన మనకు కలుగుతూ ఉన్నదంటే ఈ సూత్రమును పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ ప్రసన్నతని పొందుతూ ఉన్నారు. ఏమిటి? నీ కష్ట సమయములలో, వాక్యములో సెలవిచ్చినట్టు యాకోబు గారు వ్రాసిన లేక 5వ అధ్యాయము 13వ వచనంలో, నీ కష్ట సమయములలో నీవు దేవుని దరి చేరడానికి ప్రయత్నం చేయాలి. నీ ఇబ్బందులలో, నీ అలసటలో, నీ భారములలో దేవుని సమీపించడానికి ప్రయత్నం చేసి ప్రార్థించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మన జీవితాలను పరిశీలించుకుందాం. కష్టాలలో ఎవరెవరినో మనము వారి దరి చేరడానికి ప్రయత్నం చేస్తాం. మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏమేమో కొలవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. ఓసారి యేసు ప్రభు చెంతరికి తన సొంత శిష్యులే వచ్చి, ప్రభు, మాకు చాలా ఆశ్చర్యముగా ఉన్నది, మీరు చేస్తున్నటువంటి పనులనే మేము కూడా చేయగలుగుతున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మాకు కనపడి ఉన్నాయి, స్వస్థతలను చేస్తూ ఉన్నాము అని అన్నప్పుడు, ఇది కేవలము ఉపవాసము మరియు ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము అన్నాడు. ఇది సూత్రం, జీవిత సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. కష్టాలలో ఉన్నట్లయితే, ఎవరైనా కానీ కష్టాలలో ఉన్నట్లయితే వాళ్ళు ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. అని అంటున్నాడు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి మీకు దొరుకును అని వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన మాత్రమే కాదు, ఆ ప్రార్థన నుండి మనము ఫలాలని పొందుతున్నాం. ఏమిటి ఆ ఫలము? సంతోషం, ఆనందము, దృఢత్వము అన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వరాలని పొందుతూ ఉన్నాం. ఆ సమయాలలో దేవుని వదిలేయడమా? కాదు. ప్రార్థనలో దేవునికి మన కష్టాలను విన్నవించుకోవాలి. మనం సుఖముగా, సంతోషముగా, ఆనందముగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఈ రెండిటిని కూడా మనము మన జీవితంలో ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు మనకు ఫలసిద్ధి అన్నటువంటిది కలుగుతుంది. అంటే అనుకున్నటువంటి వాటిని మనము సాధించుకోగలం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యమైనటువంటి ఆరాధన సమయంలో మరో ప్రత్యేకమైనటువంటి విషయం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఏమిటి అంటే, యేసు ప్రభువును దర్శనం ఎందుకోసం? కొంతమంది ఈ మధ్య కాలంలో మనము తపస్కాలంలో చాలామంది చాలా రకాలైనటువంటి వేషధారణ కలిగి ప్రార్థిస్తున్నాం. కొంతమంది 40 రోజులు ప్రార్థిస్తూ ఉన్నారు, రోజంతా ఉపవాసాలు ఉంటున్నారు, 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, తీర్థయాత్రలకు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు, దురాలోచన నుండి దూరం కావాలని ప్రయత్నం చేస్తున్నారు, అలవాట్లకి స్వస్తి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ తపకాలంలో వాటన్నిటితో పాటు పాప విముక్తులను కావాలి అన్నటువంటి కృతనిశ్చయముతో వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభులో కూడా ఉన్నటువంటి మహత్వము ఇదే. యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు అని చెప్పుకోవడంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. పాపము నుండి మనల్ని విముక్తి చేసేటువంటి దేవుడు క్రీస్తు భగవానుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాపము నుండి మనల్ని పాప విముక్తులను చేసేటువంటి ఏకైక దేవుడు క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మరణించాను, నా పైన యూదులు కానీ పిలాతు కానీ ఏదో విజయాన్ని పొందాము అన్నటువంటి భావనలో ఉన్నారు. కానీ ఈ మరణము పైన నేను విజయాన్ని సాధించాను. పాపము పైన పాపపు ముళ్ళును నేను తుంచివేయగలిగాను అని ప్రభువైనటువంటి దేవుడు మరణము నుండి పునరుత్థానమై
మనందరికీ కూడా జీవాన్ని వసగుతూ ఉన్నాడు. అందుకే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎవరంటే పునరుత్థానానికి సాక్షులు, పునరుత్థానాన్ని నమ్మేటువంటి వారు క్రైస్తవులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపముపై విజయాన్ని సాధించాను, మరణముపై కూడా విజయాన్ని కూడా సాధించాను. కాబట్టి నాపైన మీరు అపారమైనటువంటి నమ్మకముతో ముందుకు సాగండి అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపం అంటే ఏమిటి? పాపము అనగా లేకుంటే పాపపు జీవితం అనగా ఏమిటంటే దేవునికి దూరముగా వెళ్ళినటువంటి జీవితాలు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారు. ఎప్పుడు కూడా దేవుణ్ణే చూసేటువంటి వారు, దేవుని తన్మయత్వముతో వాళ్ళు జీవించేటువంటి వారు. వారికి ఏమీ కూడా కనపడేటువంటివి కాదు. వారు వస్త్రము లేనటువంటి స్థితి అయినప్పటికీ కూడా వారికి ఏ అహేయమైనటువంటి భావము వారిలో ఉండేటువంటిది కాదు. అంత స్వేచ్ఛతో, అంత స్వాతంత్రముతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే యావే నియమములకు దూరమై ఆయనపై దృష్టిని సారించలేక పక్కన ఉన్నటువంటి వారి మాటలు విన్నారో, పక్క వారి వైపు దృష్టి మళ్ళినదో, అప్పుడే పాపములో పడుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, దావీదు మహారాజు ఎంత గొప్పగా ఆయనను దేవుడు దీవించాడంటే, వాళ్ళ అన్నదమ్ముల్లో అందరినీ కూడా ప్రవక్త ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అందరూ కూడా ఎన్నుకోబడలేదు. ఇతనేమో ఎక్కడో దూరముగా ఉండి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ గొర్రెలను మేపేటువంటి క్రమములో అతి చిన్నవాడైనటువంటి దావీదును అందరికి మహారాజుగా మార్చాడు, ఆశీర్వదించాడు, అభిషేకించాడు. కానీ ఎంత గొప్పగా ప్రజల మన్నలను, దేవుని ఆశీర్వాదాలు పొందాడంటే, దేవుణ్ణి తదేకంగా చూడడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే స్త్రీ వైపుగా చూశాడో దేవుని యొక్క ప్రసన్నతని కోల్పోతూ ఉన్నాడు. తన బిడ్డ మరణానికి కూడా ఇదే దావీదు రాజు కారణమవుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా వైపున నీవు నీ దృష్టిని కేంద్రీకరించి ఉన్నట్లయితే నేను నీకు కనిపిస్తూ ఉన్నాను. నేను కనిపించడమే కాదు, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడటమే కాదు, నీకు నా విషయాలను తెలియజేస్తున్నాను. యోహాను గారు చెబుతారు, తను వ్రాసినటువంటి మొదటి లేఖలో, మొదటి అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో మా అనుభవం ఏమిటంటే, పెద్ద అనుభవం ఏమీ కాదు, మేము ఏమైతే చూశామో, మేము ఏమైతే విన్నామో, మేము ఎవరినైతే స్పృశించి ఉన్నామో వానిని గురించి మాత్రమే మీతో చెబుతాం. మేము ఎవరిని చూశాం? క్రీస్తు భగవాను, క్రీస్తునాథుణ్ణి మేము చూశాం. ఆయనతో ఉన్నప్పుడు మేము చూసినటువంటి విషయాలనే మీకు చెబుతూ ఉన్నాం. ఇది అనుభవం. తర్వాత యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలని మా చెవులారా మేము విన్నాం. అదే విషయాలని మీకును సైతము చెబుతున్నాం. కనులారా చూడడమే కాదు, చెవులారా వినడమే కాదు, దృశ్యము మరియు శ్రవణము అది మాత్రమే కాదు, ప్రత్యేకం అనుభవం. ఏమిటి? మా చేతులు ఆయనను స్పృశించినవి, మా చేతులు ఆయనను తాకినవి, మేము ఆయనతో కలిసి తిరిగాం. ఇదే మా అనుభవం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి చూడాలని ప్రయత్నం చేయాలి, దేవునితో మాట్లాడాలని ప్రయత్నం చేయాలి, దేవుడు చెబుతున్నటువంటి ఆ పలుకులను వినాలని ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు అనుభవము స్పర్శ రూపములో కలుగుతుంది. నీలో ఉన్నటువంటి శరీరం అనువనుము కూడా తన్మయత్వముతో తరించిపోతూ ఉంది. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ నీ పైకి వేంచేసి వచ్చినప్పుడు నీవు ఎంత ఉల్లాసముతో సంతోషముతో ఉండబోతున్నావో తెలుసా? అనుభవంగా మార్చుకోగాలి. ఆరాధనలో ఇదే జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మరోసారి దయచేసి ఎవ్వరిని పక్కవారిని కానీ చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ లేకుంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో ఏదైనా ఆటంకంగా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని యేసు ప్రభువును మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి.
దివ్య సప్రసాద నాదుని మాత్రమే. ఆ దివ్య సప్రసాద నాదుడు మనతో మాట్లాడబోతున్నాడు. నీవు చూస్తే ఆయనను కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయి. పేతురు గారు యేసు ప్రభువుకు కనిపించినట్లుగానే ఉన్నది, కానీ ఒక్కసారిగా పక్కకి అలల వైపు చూశాడు. మునిగిపోవడానికి ఆయనకు ఆస్కారం కలిగింది. అంటే తప్పిపోతూ ఉన్నాడు. అలా కాదు, మీరందరూ కూడా యేసు ప్రభువును మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. అలా చూసినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? మనము అన్నటువంటిది ఇంకా ఉండదు. క్రీస్తే బలముగా మన శక్తిగా మారుతున్నాడు. గలతీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో పౌలు మహర్షి తెలియజేస్తున్నాడు, ఇదిగో ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించబోతూ ఉన్నాడని. కాబట్టి మనము ఆయనలో సంగమమైనప్పుడు, ఏకమైనప్పుడు, ఐక్యత కలిగినప్పుడు మనం అన్నటువంటిది నశించిపోవాలి. వాక్యములో మనం వింటున్నాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనములో విత్తనము, గోధుమ విత్తనము నశించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బాగా తదేకంగా చూడండి. యేసు ప్రభు దివ్య సప్రసాద నాదుని అదే పనిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎలా తయారైందో ఆలోచన చేయండి. గోధుమ గింజ భూమిలో పడి అది నశించి తర్వాత మొక్కగా మారి కొన్ని విత్తనాలను ఇవ్వడం, ఆ విత్తనాలన్నింటిని కూడా సేకరించి ధాన్యాగాదుల్లో దాచిపెట్టడం, అవసరమైనప్పుడు తీసుకొని వచ్చి దానిని దంచడము ద్వారా, నూర్పిడి చేయడం ద్వారా, దాన్ని ఒక పిండిలా మార్చుకోవడం ద్వారా, దీన్ని కలుపుకొని ఒక రొట్టెలా మార్చుకొని గురువు చేత అభిషేకించబడినటువంటి హస్తాల ద్వారా దానిని మనము దేవునికి సమర్పణ చేసి, ప్రభువా ఇది మీ శరీరం అని అనగానే అది మనకు దివ్యమైనటువంటి శక్తినిచ్చేటువంటి దివ్య ఔషధముగా, దివ్యాహారముగా మారుతూ ఉన్నది. ఎంత వ్యయప్రయాసాలు చూడండి. అదే నశించడం అంటే రూపాంతరము చెందాలి. మనలో ఉన్నటువంటి ఆ రూపం మారిపోవాలి. శరీరము నశించాలి, వ్యాకులతలు నశించాలి, లౌకికము పడిపోవాలి, ప్రాపంచికము ఉండకూడదు. అప్పుడు సంగమం అనేటువంటిది ఏర్పడుతుంది. ద్రాక్షారసము సైతము అలానే, అది కూడా కాయలా మారి ఫలించేటువంటి ఫలముగా మారి అది క్రష్ చేయబడాలి. దాన్ని పిండిన తరువాత దాని నుండి వచ్చేటువంటి సారము ద్వారా కొన్ని రోజులు ఏర్పాటు చేసి ఒక కుండలో పెట్టి ఏర్పాటు చేయడం ద్వారా, అది పులియడం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి విధముగా మారి తన సొంతమైనటువంటి రక్తముగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని స్వీకరించేటువంటి మనకు ఎంత ప్రక్రియ జరుగుతుందో మనము గమనించినటువంటి విధముగానే క్రీస్తులో సంగమము కావాలంటే నా శరీరము తృణీకరించబడాలి, శ్రమలకు ఓర్చుకోవాలి, మరణమైన సైతము దానికి సిద్ధపడి ఉండాలి. ఈ ప్రక్రియను నీవు అంగీకరించినట్లయితే దేవుడు నీలో సంగమం అవుతున్నాడు, నీలో ఏకమవుతున్నాడు. That's why when you die to yourself, you will be fruitful. మనము మనల్ని అంగీకరించాలి. ఇదే సమయంలో దివ్య సప్రసాద ఆరాధనలో ప్రియ సహోదరి సహోదరులారా, మనము నశింపబడాలి. గోధుమ గింజ ఏ విధంగానైతే నశించిపోయి ఫలాలనిచ్చేటువంటి విధంగా మారుతుందో, ప్రభువా నన్ను మార్చుము, నన్ను మలచుము, నన్ను నీలా మార్చుము అని ఆ దేవాతి దేవుని ఈ స్తుతి గీతము ద్వారా ఆరాధన పూర్వకంగా, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆత్మలోకనం పొందుతూ తన్మయత్వంతో దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. మలచుము, మార్చుము,
పరిశుద్ధ మందిరంగా మలచుము మార్చుము నా యేసయ్యా. ఈ పాపి హృదయము నీవు పరిశుద్ధ మందిరంగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేహము నశించాలి. ఎందుకోసమంటే జీవము పొందాలంటే, నిత్య జీవము పొందాలంటే ఈ దేహం అనేటువంటిది నశించిపోవాలి. ప్రభువు అంటున్నాడు, ఒక చెట్టుగా మారాలంటే విత్తనం అనేటువంటిది నశించాలని. క్రీస్తు భగవానుడు తన స్వీయమైనటువంటి కల్వరి బలి ద్వారా మనల్ని కరిగించేటువంటి గొప్పవారిగా, ఆయన కోసం జీవించేటువంటి వారిగా, శాశ్వత జీవితాన్ని కోసం జీవించేటువంటి వారిగా మారుస్తూ ఉన్నాడు. కరిగించు రూపొనరించు ప్రభువా, నీలాగా నన్ను మార్చుము ఓ యేసు అని అడుగుదాం. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, నీ జీవమును పొందాలంటే. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, ఈ జీవమును పొందాలంటే. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు. కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు. యేసు 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 యేసు, కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు. కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ గ్రీకు దేశస్థులు ప్రభువు దగ్గరికి సత్యమును కనుగొనడం కోసం వచ్చి ఉన్నారు. శతాధిపతి తన సేవకుడి కోసం అర్థించడానికి ఆయన చెంతకు వచ్చి ఉన్నాడు. కననీయ స్త్రీ తనలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను గురించి, తన కుటుంబమును వివరించడం కోసం ఆయన చెంత చేరుతూ ఉంది, చూడాలనుకుంటుంది.
ప్రభువైనటువంటి దేవుడు మన మనవులను అంగీకరించడానికి, మన కోరికలను వినడానికి, స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయపూర్వకంగా కోరుకుందాం. మీ బిడ్డల గురించి దేవుణ్ణి అడగండి. ప్రభువా, బిడ్డలు కనాలి అనేటువంటి ఆశతో కని ఉన్నాను, కానీ అనుకున్నటువంటి రీతిలో వాళ్ళు పెరగటం లేదు, అనుకున్నటువంటి విధంగా వారు ఉండటం లేదు. నాకు చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఎన్నో విషయాలు చేస్తూ ఉన్నారు, ఎంతోమందిని కలుస్తూ ఉన్నారు. జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లను చేస్తున్నారు. ప్రభువా, నిజమైనటువంటి దేవుడు మీరని, సత్యమును ఎరిగి మీతో ఉండుటకు వారికి సహాయం చేయమని అడుగుదాం. ఎన్నో మనవులను ఎంతమందికైనా అనుగ్రహించేటువంటి దేవుడు. నమ్మకముతో, విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. బిడ్డల గురించి ప్రార్థన చేయండి. వారు దేవుని ఇష్ట ప్రకారముగా, సువార్త విలువల ప్రకారముగా జీవించలాగున్న దేవుణ్ణి అడుగుదాం. మరి నూతనముగా 2024 సంవత్సరానికి గాను భారతదేశమంతా కూడా ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు సిద్ధపడుతూ ఉన్నది. సరైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు పరిపాలన సరిగా ఉంటుంది. అదే ఒక్కడు తప్పు చేస్తే అందరము కూడా బాధ్యతను వహించవలసి ఉన్నది. దేవుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి మేలులు, వరములలో ఓటు అన్నటువంటిది చాలా బలమైనటువంటి అస్త్రం. ఏ కులానికో ఓటు వేయకుండా, ఏ మతానికో ఓటు వేయకుండా, లేక ఏ వ్యక్తికో ఓటు వేయకుండా, ఆహార పదార్థాల కోసము, పానీయముల కోసం ఓటు వేయకుండా, నిస్వార్థమైనటువంటి నాయకులకు ఓటు వేసేటువంటి విధముగా, సమాజ శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తులకు ఓటు సమర్పించేటువంటి విధముగా, విలువలతో తను నడుస్తూ తన ప్రజలను కూడా నడిపించేటువంటి పరిపాలకునికి ఓటు వేసేటువంటి విధముగా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము సరిగా ఓటు వేయనప్పుడు ఎంతోమంది జీవితాలకి నాశనము చేసినటువంటి వారం అవుతూ ఉన్నాం. కావున సరైనటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి ప్రక్రియలో పవిత్రాత్మ దేవుని శక్తిని పరిపూర్ణంగా ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా దివ్యవాణి ఛానల్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్ అందరికీ అందుబాటులో ఉన్నది. అందరి ఆధ్యాత్మికమైనటువంటి నేస్తముగా విరాజిల్లుతూ ఉన్నదంటే ఎంతోమంది దీని వెనుక పని చేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి దేవుడు మనతో మాట్లాడాలనుకొని ఎన్నుకున్నటువంటి సాధనం మీడియా, దివ్యవాణి టీవీ ఛానల్ వేదిక. ఈ వేదిక ద్వారా ప్రభువైనటువంటి దేవుడు తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తాడు. ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం తీసుకున్నట్లయితే సాక్ష్యము ద్వారా ఇలా ఉండాలి అని నేర్పుతూ ఉన్నాడు. కష్ట సమయాలలో ఎలాంటి సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించాలని చెబుతున్నాడు. సత్యాన్వేషణ సరిగా జరగనప్పుడు దేవుడంటే ఎవరు, దేవుని తల్లి అంటే ఎవరు, దేవుని విషయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాటి కోసం సత్యాన్వేష అనేటువంటి కార్యక్రమం ఇస్తున్నారు. తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వాటికన్ ద్వారా ఈ కథోలిక శ్రీసభ నడుస్తూ ఉంది. మరి దాని యొక్క వ్యవహారము లేకుంటే దాని పరిపాలన ఏ విధంగా ఉంటుందని వాటికన్ విషయాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజ అనగానే మనకి ఎంత ఇష్టమైనటువంటి కార్యము. ప్రార్థనలన్నిటికో కూడా ప్రథమ పీట కలిగినటువంటిది దివ్యబలి పూజ. ఈ ప్రార్థన కోసము,
ఈ జపము కోసం ఈ దివ్య బలి పూజ కోసం ఎంతోమంది ఆశపడుతున్నాం. ఇళ్ళల్లో ఉండగానే అది మనకు సమకూరుస్తుంది ఆధ్యాత్మికతని. ఎన్నో జపమాలలు, దివ్యకారుణ్య ప్రార్థనలు, లోకంలో ఎంతోమంది సహాయం చేసేటువంటి సమరీయులు, మనల్ని మన బాగోగులు చూసుకునేటువంటి మహిళల విషయం, పిల్లల విషయం, యువత గురించి అన్ని విషయాలని ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్పగా దీనిని తనే స్వయంగా నిర్మించుకొని ఉన్నాడు. ఇది తన పని, తన సాధనం కావున దీనిలో మనము పోషకులుగా మారి ఉన్నాం, సహకారులుగా మారి ఉన్నాం, వాలంటీర్స్గా మనమంతా కూడా ఉన్నాం. సహకారులుగా దివ్య బలి పూజల ద్వారా, స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా, 5 రొట్టెలు 2 చేపల ద్వారా, ఇంకనూ ప్రత్యేకంగా ఎన్నో విషయాల ద్వారా పోషిస్తున్నాం. ఎందుకు? ఇది దేవుని పని, దేవుడు నడిపించేటువంటిది. కాబట్టి నేను ఎవరికూ చేయటం లేదు, దైవానికి నేను సహకరిస్తున్నానని. కావున దివ్యవాణి ఛానల్ ఇంకా అందరికీ అందుబాటులో ఉండనట్లుగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, శుభవార్తను ప్రకటించేటువంటి సాధనము ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకా మన ఇంటి పక్కనే చాలామంది పేదవాళ్ళు ఉండవచ్చు, అనాథలుగా ఉండవచ్చు, వీధి బాలలుగా ఉండవచ్చు, రోడ్లపైన పడి ఉన్నటువంటి అనామకులు ఉండవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు. వీరికి ఎవరు సాయం చేయాలి? ఎవరు చేయుతనివ్వాలి? నేను చేస్తాను అన్నటువంటి భావన కలిగించమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అందరము కూడా మోకరించి మన శిరములను వంచి దైవస్తుతిని దేవునికి హృదయపూర్వకంగా సమర్పణ చేద్దాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమనీదు పాదవ పంగము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగ దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్రం స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించి తిని మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
పరిశుద్ధ పాపు గారి తరంపు నెరవేట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని ఆశింపచేయమని మరొకసారి దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు హేరళముగా దీవించమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. దేవరి ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకు మహిమ కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు నిత్యము సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజిప్పగారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ. శిలువ మరణము చెందిన సుతుని పావన దేహము నోడిలో నిడుకొని, శిలువ మరణము చెందిన సుతుని పావన దేహము నోడిలో నిడుకొని, కడుపు కోతతో కుమిలిపోవచ్చు, కడుపు కోతతో కుమిలిపోవచ్చు, దైవ చిత్తము నౌదల దాచిన. దైవ చిత్తము నౌదల